హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనము కణశాస్త్రం, సైటాలజీ ఆర్ యూ కెన్ సే సెల్ బయాలజీ అనేటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ నుంచి మనకు వెరీ ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడు ఒక మార్క్ అనేది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లోపల రావడానికి స్కోప్ అనేది ఉన్నది. ఓకే, మరి ఏమొస్తుంది అనే దాన్ని మనం చూద్దాము. ఎందుకంటే ఇది కొంచెం ట్రెడిషనల్ ఏరియా ఆర్ కన్వెన్షనల్ ఏరియాగా మనం చెప్పొచ్చు. అయినప్పటికీ మనకు ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అడగడానికి స్కోప్ ఉన్నటువంటి అంశాలను మనం ఈ సెషన్ లోపల డిస్కస్ చేద్దాం. ఓకేనా, దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సైటాలజీ, కణాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే సైటాలజీ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఈ కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని చెప్పేసి అంటాం. ఏంటి నిర్మాణాత్మక, ఏంటి క్రియాత్మక ప్రమాణం? ఫర్ ఎగ్జాంపుల్, this is regarded as the structural and functional unit of organism. ఓకే, నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ప్రతి జీవి, ప్రపంచం లోపల ఉండేటువంటి మొక్కైనా జంతువైనా ఏదైనా కూడా వేటి చేత నిర్మించబడి ఉంటుంది అంటే కణాల చేత. కాబట్టి జీవిని కణాన్ని నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్పేసి అంటున్నాం. దెన్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే క్రియాత్మక ప్రమాణం. ఏంటి క్రియ అంటే ఒక పని. సో మన శరీరం లోపల జరిగేటువంటి అన్ని రకాల పనులు ఎవరి లోపల జరుగుతాయి అంటే కణాల లోపల జరుగుతాయి. కాబట్టి కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అనేటువంటి పేరుతో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. క్లియర్? మరి ఈ కణాల యొక్క సమూహం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అండి. సో ఇట్లా కణాలు ఏవైతే అత్యధికంగా ఒక గుంపుగా ఉండడం జరుగుతుందో, సో ఈ గుంపు అయినటువంటి కణాల నిర్మాణాన్ని మనం ఏమంటాం అంటే కణజాలం అని చెప్పేసి అంటాం. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ టిష్యూ. క్లియర్? మరి కణజాలాల యొక్క సమూహం అనేది దేన్ని ఏర్పాటు చేస్తుంది అంటే అవయవం, ఆర్గన్ అని చెప్పేసి అంటాం. అవయవాల యొక్క సమూహాన్ని ఏమంటాం అంటే అవయవ వ్యవస్థ, ఆర్గన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. రైట్. సో అనేక అవయవ వ్యవస్థలు కలిసి అల్టిమేట్గా ఏం తయారు కావడం జరుగుతూ ఉంటుంది అంటే జీవి తయారు కావడం జరుగుతుంది. కాబట్టి ఒక జీవి నిర్మించబడాలి అన్నా, జీవి లోపల ఏ పని జరగాలి అన్నా తప్పనిసరిగా కావలసినటువంటి ఫంక్షనల్ ఆర్ ఫండమెంటల్ యూనిట్ ఏంటి అంటే కణం. క్లియర్? మరి ఈ ప్రపంచం లోపల ఈ కణాన్ని మొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే, సో రాబర్ట్ హుక్ ఇన్వెంటెడ్ అ సెల్ ఫస్ట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇయర్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, ఇయర్ కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ 1665. సో 1665వ సంవత్సరం లోపల మొదటిసారిగా కణాన్ని గుర్తించినటువంటి, కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకేనా? మరి ఈ కణాల పైన ఒక 2 సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సిద్ధాంతం ఏంటి అంటే కణ సిద్ధాంతం, సెల్ థియరీ అని చెప్పేసి అంటాము. రెండవది ఏంటి అంటే కణ అనువంశిక సిద్ధాంతం, కణ అనువంశిక సిద్ధాంతం, సెల్ లీనియేజ్ థియరీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఒకటి కణ సిద్ధాంతము, రెండవది కణ అనువంశిక సిద్ధాంతము. మరి ఏం చెప్తున్నాయి ఈ సిద్ధాంతాలు అని ఒకసారి మీరు చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ కణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు స్లీడన్ అండ్ ష్వాన్ అని చెప్పేసి. ఓకే, సో స్లీడన్ అండ్ ష్వాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, సో వీరు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఏం చెప్తుంది ఈ సిద్ధాంతం అంటే, నేను ఇంతకుముందు ఏదైతే మాట చెప్పానో దట్ ఈస్ కణం అనేది జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అనేటువంటి అంశాన్ని ఏ సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది అంటే కణ సిద్ధాంతం. రైట్, ఇంపార్టెంట్. దీనిపైన కూడా మీకు గతం లోపల ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది అనే విషయాన్ని మర్చిపోవద్దు. దెన్ కణ అనువంశిక సిద్ధాంతం, సెల్ లీనియేజ్ థియరీ అని చెప్పేసి అంటున్నాం. సో దిస్ పర్టికులర్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై రుడాల్ఫ్ విర్షా. ఎవరు వారు? రుడాల్ఫ్ విర్షా. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కూడా మనకు గత ఆర్ఆర్బిలో ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. ఓకే, సో రుడాల్ఫ్ విర్షా అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, సో ఇతను మనకు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే కణ అనువంశిక సిద్ధాంతం. ఓకే, మరి ఏం చెప్తుంది ఈ సిద్ధాంతం అని మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కణం. ఓకే, సో ఈ కణం అనేది విభజన చెంది 2 పిల్ల లేదా కొత్త కణాలు ఏర్పాటు కావడం జరుగుతుంది.
క్లియర్. మరి ఈ కొత్త కణం ఏదైతే ఉందో ప్రతి కణము దాని ముందున్న కణం నుండి ఏర్పాటు కావడం జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే కణ అనువంశిక సిద్ధాంతం. క్లియర్. సో ప్రతి కణము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కణం ఉన్నది అంటే ఇది దాని ముందున్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్ ఉంటుంది కదా, దాని ముందున్నటువంటి కణం నుంచి మాత్రమే ఏర్పాటవుతుంది అనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యమైనటువంటి భావన. ఓకే. మరి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ను మీరు చూసినట్లయితే కణాలకు సంబంధించి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రపంచం లోపల అతి పెద్ద కణం ఏంటి అంటే ఆస్ట్రిచ్ యొక్క అండం. సో ఎగ్ ఆఫ్ ఆస్ట్రిచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ సెల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం లోపల అతిపెద్ద కణంగా మనము ఆస్ట్రిచ్ యొక్క అండము లేదా గుడ్డును మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం జీవ సామ్రాజ్యమే కాదు, మొత్తం జంతు రాజ్యం లోపల జీవ సామ్రాజ్యం లోపల రెండింటి లోపల మనం అతిపెద్ద కణంగా దీన్ని పరిగణిస్తాం. మరి అతి చిన్న కణంగా దేన్ని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మైకోప్లాస్మా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. So mycoplasma is regarded as the smallest cell in the world or living beings. Then మరి అతి పొడవైన కణం ఏంటి అంటే నాడీ కణం. సో నర్వ్ సెల్ ఆర్ యూ కెన్ సే న్యూరాన్. నాడీ కణం అనేది అతి పొడవైనటువంటి కణానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. క్లియర్. మరి మానవుని పరిగణ లోపల తీసుకున్నట్లయితే మానవుని శరీరం లోపల అతి చిన్న కణం ఏంటి అంటే శుక్రకణం. శుక్రకణం స్పర్మ్ సెల్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ మీకు ఆప్షన్ లోపల శుక్రకణం కనుక లేకపోతే దేన్ని పెట్టాలి మీరు అంటే ఆర్బీసీ, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్ను మీరు చాయిస్గా ఎంపిక చేసుకోండి. క్లియర్. మరి ఇది కణాలకు సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మరి కణాలను జనరల్గా రెండు రకాలుగా మనం క్లాసిఫై చేస్తాం. ఓకేనా. ఒకటేంటి అంటే కేంద్రక పూర్వ కణం. మొదటిది ఏంటి కేంద్రక పూర్వ కణం అని చెప్పేసి, సో ప్రొకారియోటిక్ సెల్ అని చెప్పేసి అంటాం. రెండవది ఏంటి అంటే నిజ కేంద్రక కణం. ఓకే, మొదటిది కేంద్రక పూర్వ కణము, రెండవది నిజ కేంద్రక కణం అని చెప్పేసి. మరి ఏంటి కేంద్రక పూర్వక, ఏంటి నిజ కేంద్రక అని మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకోండి. క్లియర్. దీని లోపల ప్రతి కణం లోపల జనరల్గా ఏముంటుంది అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కేంద్రకం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రకం అనుకున్నట్లయితే కేంద్రకం లోపల కొన్ని పోగుల వంటి నిర్మాణాలు ఉంటాయి. సో వీటిని మనం క్రోమోజోమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. మరి ఇక్కడ ఈ క్రోమోజోమ్లను చుట్టూతూ కేంద్రకం లోపల రెండు తొడుగులు గనక ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు త్వచాలు లేదా రెండు కేంద్రకపు తొడుగులు గనక ఉంటే, ఓకే, సో కేంద్రక త్వచాలు న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ కేంద్రక త్వచాలు ఏ క్రోమోజోమ్ చుట్టూ అయితే ఉంటాయో అట్లాంటి కణాన్ని మనం ఏమంటాం అంటే నిజ కేంద్రక కణం అని చెప్పేసి అంటాం. సింపుల్. ఓకే. క్రోమోజోమ్లను చుట్టూతూ ఉండేటువంటి కేంద్రకపు తొడుగులు ఒకటి కానీ రెండు కానీ మొత్తం మీద కేంద్రకాన్ని చుట్టూతూ కేంద్రకపు తొడుగులు కనుక ఉంటే ఆ విధంగా ఉండేటువంటి మొత్తం కణాన్ని మనం ఏమంటాము అంటే నిజ కేంద్రక కణం అని చెప్పేసి అంటాం. క్లియర్. ఒకవేళ ఈ కేంద్రకాన్ని చుట్టూతూ ఎట్లాంటి తొడుగులు లేవు అనుకోండి, రైట్, కేంద్రకాన్ని చుట్టూతూ ఎలాంటి తొడుగులు కనుక లేకపోతే ఆ విధంగా ఉండే కణాన్ని మనం ఏమంటాము అంటే కేంద్రక పూర్వ కణం అని చెప్పేసి అంటాం. సో దీనిపైన కూడా మనకు గతం లోపల ప్రశ్న రావడం జరిగింది. ఓకే. దెన్ మరి కేంద్రక పూర్వ కణాలకు సంబంధించి కణాన్ని చుట్టూతూ కనకవచం ఉంటుంది. ఇక్కడ నిజ కేంద్రక కణాల లోపల కనకవచం కొన్నింటి లోపల ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు, కొన్నింటి లోపల ఉండకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు. ఓకేనా. మరి కేంద్రక పూర్వ కణం యొక్క కనకవచం లోపల ఏ పదార్థం ఉంటుంది అంటే మ్యూకోపెప్టైడ్ అనే పదార్థం ఉంటుంది. ఓకే. సో మ్యూకోపెప్టైడ్ అనేది కేంద్రక పూర్వ కణాల లోపల కనకవచానికి సంబంధించినటువంటి పదార్థం. మరి అదే నిజ కేంద్రక కణాలకు వచ్చినట్లయితే కనకవచం అనేది జంతువుల లోపల ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి కనకవచము మొక్కల లోపల ఉంటుంది. ఒకవేళ మొక్కల లోపల కనకవచం ఉంటే ఏ పదార్థం చేత తయారవుతుంది ఇది అంటే సెల్యులోజ్. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన చాలా సందర్భాల లోపల మీకు ఆర్ఆర్బి లోపల ప్రశ్నలు రావడం జరిగింది. ఓకే. సో సెల్యులోజ్ అనేది మొక్కల యొక్క కనకవచం లోపల ఉండేటువంటి పదార్థం. మరి ఇక్కడ బ్యాక్టీరియా లాంటి లేదా కేంద్రక పూర్వ కణాల లోపల ఉండేటువంటి పదార్థం ఏంటి అంటే మ్యూకోపెప్టైడ్. ఓకే. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే
బ్యాక్టీరియా అండ్ BGA. సో BGA స్టాండ్స్ ఫర్ బ్లూ గ్రీన్ ఆల్గీ. బ్లూ గ్రీన్ ఆల్గీ, నీలి ఆకుపచ్చ శైవలాలు అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కామన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ బ్యాక్టీరియా. ఓకే, మరి ఇక్కడికి వచ్చినట్లయితే నిజకేంద్రక జీవులకు వచ్చినట్లయితే ఆల్ ద యానిమల్స్ అండ్ ప్లాంట్స్, అన్ని రకాల జంతువులు అన్ని రకాల మొక్కలు మనకు నిజకేంద్రక కణాలకు సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇప్పుడు మరి ఒక కణం యొక్క స్ట్రక్చర్ను మనం గమనిద్దాం. ఏముంటుంది అసలు కణం యొక్క నిర్మాణం లోపల, జస్ట్ చూద్దాము. రైట్, సో కణ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మరి ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకున్నట్లయితే, ఓకే, సో కణాన్ని చుట్టుతూ మనకు ఒక నిర్దిష్టమైనటువంటి కణకవచం ఉంటుంది మొక్కల లోపల, జంతువుల్లోనైతే ఉండదు. దెన్ కేంద్రకం ఉన్నది ఇట్లా, రైట్, దిస్ ఈస్ రిక్తిక, వ్యాక్యూల్ అని చెప్పేసి అంటాం. ఇది కణ కవచం, ఇది ప్లాస్మా త్వచం, సో ఇది అంతర్జీవ ద్రవ్యజాలం, దిస్ ఈస్ న్యూక్లియస్, కేంద్రకం, ఇవి క్రోమోజోములు, this is mitochondria, this is chloroplast, harita renu, so these are the ribosomes, so these are lysosomes. ఓకే, రైట్, సో దీస్ ఆర్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల నేనేం చెప్తానో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ భాగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ భాగాలు ఏం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్, ఎక్కువగా మీరు డెప్త్ నాలెడ్జ్ ఇక్కడ మనకు టెస్ట్ చేయడం జరగదు, కాబట్టి అనవసరంగా మనం టైం వేస్ట్ చేయొద్దు. క్లియర్, సింపుల్. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం, లోపల నుండి వెలుపల నుంచి లోపలికి వెళ్దాము, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే కణకవచము. ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టుగానే కణకవచం అనేది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుంది, జంతువుల్లో ఉండదు. ఒకవేళ ఉంటే ఏ పదార్థం చేత తయారవుతుంది అని చెప్పేసి అన్నాను, సెల్యులోస్. ఓకేనా? సో సెల్యులోస్ అనేటువంటి పదార్థం చేత తయారవుతుంది. మరి ఏం చేస్తుంది ఈ కణకవచం? కవచం అన్నాం, కవచం అంటే అర్థం ఏంటి? ఒక రక్షణ పొర. కాబట్టి సెల్ను, కణాన్ని కంప్లీట్గా రక్షించడం కోసం తోడ్పడేటువంటి పొర ఏది అంటే కణకవచం. సింపుల్. దెన్ కమ్ టు సెకండ్, దట్ ఈస్ ప్లాస్మా మెంబ్రెయిన్, ప్లాస్మా త్వచం అని చెప్పేసి. మరి ఈ ప్లాస్మా త్వచం అనేది కణకవచానికి లోపల ఉండేటువంటి పొర. ఇది ఏ విధంగా తయారవుతుంది అంటే సిపీస్ అంటే సో ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అయితే మరి లిపోప్రోటీన్స్ అని చెప్పేసి అంటాం. లిపో అండ్ నథింగ్ బట్ లిపిడ్స్ లేదా కొవ్వులు అని చెప్పేసి. సో ప్రోటీన్స్ అంటే మనకు తెలుసు మాంసకృతులు అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ లిపో ప్రోటీన్ల చేత మనకు తయారయ్యేటువంటి పొర ఏది అంటే ప్లాస్మా త్వచం అని చెప్పేసి. ఓకే, మరి ఈ ప్లాస్మా త్వచాన్ని మనం ఏమంటాం అంటే భేదక పారగమ్య త్వచం అంటాం. ఏమంటాము? భేదక పారగమ్య త్వచం, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్పేసి అంటాము. మరి ఏంటి భేదక పారగమ్య త్వచం అంటే? భేదక పారగమ్య అంటే తేడా చూపిస్తుంది, అంటే తన ద్వారా ఎవరి లోపలికి వెళ్ళాలి ఎవరు బయటకు వెళ్ళాలి అనే క్లారిటీ ప్లాస్మా త్వచానికి ఉంటుంది. కాబట్టి అన్నింటినీ తన ద్వారా లోపలికి కానీ వెలుపలికి కానీ అలో చేయడం జరగదు, కొన్నింటిని మాత్రమే అలో చేస్తుంది. కాబట్టి దీన్ని భేదక పారగమ్య త్వచం అని చెప్పేసి అంటున్నాం. రైట్. సో లోపలికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఈ కణం లోపల ఒక ద్రవరూప పదార్థం ఉంటుంది. ఈ ద్రవరూప పదార్థాన్ని మొత్తాన్ని మనం ఏమంటాం అంటే కణ ద్రవ్యం.
సో సైటోప్లాజం అని చెప్పేసి అంటాం, కణద్రవ్యం. మరి ఈ కణద్రవ్యం లోపల ఇవన్నీ భాగాలు ఉంటాయి. సో ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ వన్ మైటోకాండ్రియా. మరి ఏం చేస్తుంది ఇది అంటే ఇది శ్వాసక్రియ లోపల పాల్గొనేటువంటి కణాంగము లేదా భాగం. సో శ్వాసక్రియలో పాల్గొంటే ఏం తయారవుతుంది? జనరల్గా శ్వాసక్రియ జరిగితే మన శరీరం లోపల కానీ ప్రతి జీవి శరీరం లోపల కానీ ఏం తయారవుతుంది అంటే శక్తి ఉత్పత్తి చేయబడడం జరుగుతుంది. మరి ఏ రూపం లోపల ఉత్పత్తి చేయబడుతుంది శక్తి అంటే ఏటీపీ, దట్ ఈస్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, సో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపం లోపల శక్తి అనేది ఉత్పత్తి చేయబడడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మైటోకాండ్రియాను మనం ఏమంటాం అంటే శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి కణశక్త్యా భాండాగారం ఏమంటాము? కణశక్త్యా భాండాగారం. సో పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, కణశక్త్యా భాండాగారం అనేటువంటి పేరుతో మనం మైటోకాండ్రియాలను పిలుస్తాం. ఓకే, దెన్ రెండవది కింద చూడండి లైసోసోమ్స్. మరి ఈ లైసోసోమ్స్ ఏం చేస్తాయి అంటే వివిధ రకాల ఆహార పదార్థాల యొక్క విచ్చిత్తి లోపల పాల్గొంటాయి. కాబట్టి వీటిని ఏమంటాం అంటే కణ జీర్ణక్రియలో, సో కణ జీర్ణక్రియలో పాల్గొనే కణాంగాలు లేదా భాగాలు ఏవి అంటే లైసోసోమ్స్. మరి మొత్తం అన్ని రకాల నిర్మాణాలలో ఇప్పుడు రాసినటువంటి అన్ని రకాల నిర్మాణాల లోపల అతి చిన్నగా ఉండేటువంటి నిర్మాణాలు ఏవి అంటే లైసోసోమ్స్. ఓకే, దెన్ రిక్తిక. ఇది విసర్జక లేదా వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది కాబట్టి ఇది విసర్జన క్రియ లోపల పాల్గొనేటువంటి కణాంగం. సో వ్యర్థ పదార్థాల యొక్క నిల్వ లోపల ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. దెన్ అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ వీటి యొక్క తయారీ లోపల పాల్గొంటుంది. ప్రోటీన్ల తయారీ మరియు ఫ్యాట్స్ అంటే కొవ్వుల తయారీ లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటి కణాంగం ఏది అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది వల మాదిరిగా ఉండే నిర్మాణం ఉంది చూడండి ఇట్లా. ఓకే, దెన్ హరిత రేణు. మరి ఏం చేస్తుంది హరిత రేణువు? ఇది కిరణజన్య సంయోగ క్రియ లోపల పాల్గొంటుంది. సో కిరణజన్య సంయోగ క్రియ జరిగితే ఏం ఏర్పడతాయి? పిండి పదార్థాలు ఏర్పడతాయి, అంటే ఆహార పదార్థాలు తయారు చేయబడతాయి. సో కాబట్టి హరిత రేణువును మనం ఏమన్నాము గత క్లాసెస్ లోపల? కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్, కణము లోపల ఉండే వంట గదులు, కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసే పేరుతో మనం హరిత రేణువులను పిలవడం జరిగింది. అదేవిధంగా రైబోసోమ్స్. రైబోసోమ్స్ ఎందులో పాల్గొంటాయి అంటే ప్రోటీన్ల తయారీలో పాల్గొంటాయి రైబోసోమ్స్ కూడా. కాబట్టి రైబోసోమ్లను మనము ప్రోటీన్ ఫ్యాక్టరీస్, ప్రోటీన్ల కర్మాగారాలు అనేటువంటి పేరుతో రైబోసోమ్లను మనము పిలుస్తాం. ఓకే, మరి అదే విధంగా కేంద్రకం ఉంది. సో కేంద్రకాన్ని మొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి. ఓకే, రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది. మరి కేంద్రకం గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే క్యారియాలజీ. ఏమంటాము? సో క్యారియాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా? మరి ఈ కేంద్రకాన్ని చుట్టుతూ మనకు రెండు పొరలు ఉన్నాయి. కేంద్రకము లోపల ఇట్లా దారపు పోగుల వంటి నిర్మాణాలు అనేవి మనకు కనబడుతున్నాం. మరి ఈ దారపు పోగుల వంటి నిర్మాణాలను ఏమంటున్నాము? క్రోమోజోమ్స్ అని చెప్పేసి అంటున్నాం. రైట్, ఒకసారి మనం క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ను చూసినట్లయితే ఎట్లా ఉంటాయో చూడండి. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. ఓకే, రెండు ఆర్మ్స్ లేదా రెండు బాహువులు, చేతి వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి రెండు కూడా మధ్యలో ఒక బంతి వంటి నిర్మాణానికి అతుక్కొని ఉంటాయి. మరి ఈ చేతుల వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం ఏమంటాం అంటే బాహువులు, ఆర్మ్స్ అని చెప్పేసి అంటాం. ఈ మధ్యలో ఉండేటువంటి బంతి వంటి నిర్మాణం ఉంది కదా, దీన్ని సెంట్రల్లో ఉంది కాబట్టి సెంట్రోమియర్ అని చెప్పేసే పేరుతో పిలుస్తున్నాం. ఓకే, మరి ఈ క్రోమోజోమ్స్ ఏం చేస్తాయి అంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలను పిల్ల సంతతికి సంక్రమింపజేస్తాం. కాబట్టి వీటిని అనువంశికతకు వాహకాలు, వెహికల్స్ ఆఫ్ హెరిడిటీ అనేటువంటి పేరుతో మనం క్రోమోజోమ్లను పిలవడం జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను,
నా బాడీ లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, ప్రతి కణం లోపల నా బాడీ లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 46. ఓకే, ఈ 46 క్రోమోజోమ్స్ లోపల 23 తల్లి నుంచి 23 తండ్రి నుంచి నా బాడీ లోపలికి రావడం జరుగుతుంది. కాబట్టి నా తండ్రి యొక్క లక్షణాలు నా తల్లి యొక్క లక్షణాలు నా లోపల రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి క్రోమోజోమ్లను మనం ఏమంటున్నాం అంటే అనువంశికతకు వాహకాలు, వెహికల్స్ ఆఫ్ హెరిడిటీ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. క్లియర్? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే మానవుని లోపల ఉన్నటువంటి క్రోమోజోమ్ సంఖ్య 46. మరి అతి తక్కువ క్రోమోజోమ్స్ ఉన్నటువంటి జీవి ఏది అంటే అది జంతువు అయితే రౌండ్ వామ్. సో ఎన్ని ఉంటాయి దీని లోపల? కేవలం 2 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. మరి మొక్కల లోపల అతి తక్కువ క్రోమోజోమ్లు కలిగినటువంటి మొక్క ఏది అంటే మొక్కల లోపల హ్యాప్లోపాపస్. సో దీని లోపల 4 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. మరి అతి ఎక్కువ క్రోమోజోమ్స్ కలిగినటువంటి జంతువు ఏది అంటే రేడియోలేరియన్ అలోకాంతా. సో దీని లోపల 1600 క్రోమోజోమ్స్ ఉంటాయి. మరి అతి ఎక్కువ క్రోమోజోమ్లు కలిగినటువంటి మొక్క ఏది అంటే దట్ ఈస్ ఓఫియోగ్లాజమ్. దీనిపైన మనకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఓఫియోగ్లాజమ్ లోపల మనకు 1260 క్రోమోజోమ్స్ నంబర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో రిమెంబర్ ఆల్ ద క్రోమోజోమ్ నంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జాంపుల్స్, రైట్? సో జస్ట్ సీ, జంతువు పరంగా గమనించినట్లయితే అతి తక్కువ క్రోమోజోమ్లను కలిగినటువంటి జంతువు రౌండ్ వామ్, జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మొక్కను గమనించినట్లయితే హ్యాప్లోపాపస్ 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి. జంతువుల లోపల అతి ఎక్కువ క్రోమోజోమ్లు కలిగినటువంటి జంతువు ఏది అంటే రేడియోలేరియన్ అలోకాంతా 1600 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అది మొక్కలకు గనక రిఫ్లెక్ట్ చేసినట్లయితే ఓఫియోగ్లాజమ్ దాని లోపల 1260 క్రోమోజోమ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీని లోపల మళ్ళీ ఇట్లా దారపు పోగుల వంటి నిర్మాణాలు ఉంటాయి ఇట్లా. ఓకేనా? సో ఇట్లా దారపు పోగుల వంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి. మరి ఈ దారపు పోగుల వంటి నిర్మాణాలను మనం ఏమంటాం అంటే డిఎన్ఏ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. మీరు చిన్నప్పుడు చాలా సందర్భాల లోపల హై స్కూల్ స్టాండర్డ్స్ లోపల వినుండాలి మీరు, డిఎన్ఏ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అని చెప్పేసి. మరి డిఎన్ఏను మొదటిసారిగా 1953 లోపల కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే వాట్సన్ అండ్ క్రిక్. సో వాట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త మరియు క్రిక్ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1953 ఇయర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్లియర్? మరి కనుగొన్నందుకు వీరికి 1962 లోపల దే గాట్ నోబెల్ ప్రైజ్. వారికి 1962 లోపల నోబెల్ బహుమతి అనేది వచ్చింది. క్లియర్? మరి ఇప్పుడు ఒకసారి మనము డిఎన్ఏకు సంబంధించినటువంటి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనిద్దాం, రైట్?